వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పదేళ్ల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జిల్లా కార్యాలయంతో పాటు మండల కేంద్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకులు. ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరును మార్చే కుట్రలను కేసీఆర్ అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి కేసీఆర్ అని దుయ్యబట్టారు. కేసీఆర్ అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరని ఎంపీ అరవింద్ విమర్శించారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి కేసీఆర్ అని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచులుగా గెలిచిన బీజేపీ మద్దతుదారులకు నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ మొత్తంగా 96 మంది సర్పంచ్లు పార్లమెంటు పరిధిలో గెలవడం అద్భుతమన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో మాట్లాడే అర్హత లేదన్నారు. కేటీఆర్ నుంచి ఆయన బావ హరీష్ రావు వరకు చెల్లెలు కవితనే బహిరంగంగా ఆరోపణలు చేస్తుంటే ఇంకా ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను కేసీఆర్ కుటుంబం నాశనం చేసిందన్నారు. కూలిపోయే డ్యాంలు కట్టి ఇవాళ పెద్దాయన బయటకు వచ్చి సూక్తులు చెబుతున్నారన్నారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ప్యాకేజీలకు అమ్ముడు పోవద్దన్నారు. ప్రజాగ్రహానికి గురైతే ఎలా ఉంటుందో ఈరోజు ఓ ఎమ్మెల్సీని చూస్తే తెలుస్తుందని ఎంపీ అరవింద్ అన్నారు. ప్రజలకు ఆగ్రహం కలిగితే ఎంతటి వారైనా రాజకీయంగా భూగర్భంలో కలిసిపోవాల్సిందేనని అన్నారు. పార్లమెంటు పరిధిలో గెలిచిన 98 మంది సర్పంచ్లు స్వచ్ఛంగా బీజేపీ వ్యక్తులేనన్నారు. ఉన్న ఊరు కన్న తల్లితో సమానం. అలాంటి ఊరుకు సేవ చేసుకునే అవకాశం సర్పంచ్లకు ఉందన్నారు. 2 గంటలు పని చేస్తుండే, 3 గంటలు చేస్తుండే, మళ్ళీ 2 గంటలు గ్లాస్ పెట్టుకుండే, గ్లాస్ మీద కూడా 2 గంటలు పని చేసి మళ్ళీ పంటుండే, మళ్ళీ రాత్రి 7 గంటలు చేస్తుండే, మళ్ళీ 2 గంటలు పని చేస్తుండే. సబ్జెక్ట్ మాత్రం బాగా నేర్చుకున్నా. ఆ సబ్జెక్ట్ అంతా ఈయన ముఖ్యమంత్రి తెలంగాణకు ఉపయోగపడుతుందేమో అని మనం అందరం ఆయనకు సపోర్ట్ చేసినా ఉన్నది చెప్పాలి. మనకి భయపడేదేం లేదు. కానీ తెలంగాణకి చేసింది లొటపీసు. ఆ ఇరిగేషన్ మీద ఆయనకున్న అవగాహన మొత్తం కుటుంబానికి 40-50 వేల కోట్లు సంపాదించడానికి పనికొచ్చింది. ఉన్న ఊరు కన్న తల్లితో సమానం. అటువంటి ఊరికి ఇవాళ సేవ చేసుకునే అవకాశం మీ అందరికి వచ్చింది. సర్పంచులు
ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ కూడా కలిసి యునైటెడ్గా ఏ పార్టీ ఉండని మీరు పార్టీలకు అతీతంగా గెలిచినా మొదలాలి. మీరందరూ కలిసి గ్రామాలకి పారదర్శకంగా అందరినీ కలుపుకొని యువతని అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళని కలుపుకొని యువతకి ప్రోత్సాహం ఇస్తూ గ్రామ అభివృద్ధికి మీరు అందరూ పాల్పడాలని నా కోరిక. నేను ఇన్ని గెలిచినాము అన్ని గెలిచినాము నేను చెప్తా ఉన్నా 12,000కి సుమారు 12,000 గ్రామ పంచాయతీ రేపు భారతీయ జనతా పార్టీ సమయం వచ్చినప్పుడు 98% మొదలెక్కింది. 11,500 కంటే ఎక్కువ మంది బీజేపీకి వచ్చింది. అందరికీ మన సిద్ధాంతం కావాలి, అందరికీ హిందుత్వం కావాలి, అందరికీ ధర్మం ఉంది, దేశం మీద భక్తి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ తోటి అసోసియేట్. మున్నూరు కాపుల ఐక్యత వారి అభ్యున్నతే ప్రథమ కర్తవ్యమని జిల్లా అధ్యక్షులు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ స్పష్టం చేశారు. మున్నూరు కాపుల అభ్యున్నతికి కృషి చేసిన తన తండ్రి స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేరుస్తానని చెప్పారు. జిల్లాలో మున్నూరు కాపుల ఐక్యతే లక్ష్యంగా వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతానని చెప్పారు. నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జనవరి 11వ తేదీ నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నూతనంగా గెలిచిన మున్నూరు కాపు కులానికి చెందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో మున్నూరు కాపు కులానికి చెందిన వారు అత్యధిక సంఖ్యలో గెలుపొంది రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారని అన్నారు. ఆదివారం నాడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 67 మంది మున్నూరు కాపు సర్పంచ్లు, 60 మంది ఉప సర్పంచ్లు, వందలాది మంది వార్డు మెంబర్లు గెలుపొందారని చెప్పారు. పార్టీలకు అతీతంగా వీరందరికీ ఘన సత్కారం చేసి గౌరవించాలని జిల్లా మున్నూరు కాపు సంఘం భావిస్తుందని, కావున గెలిచిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సన్మానం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. మున్నూరు కాపుల ఐక్యతే వారి అభ్యున్నతే ప్రథమ కర్తవ్యంగా భావించి తన తండ్రి స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేరుస్తానని చెప్పారు. తాను జిల్లాలో మున్నూరు కాపుల ఐక్యతే లక్ష్యంగా వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతానని చెప్పారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు సీనియర్ న్యాయవాది ఆకుల రమేష్, బంటు బాలవర్ది, ప్రధాన కార్యదర్శి దారం సాయిలు, ఆకుల చిన్నరాజేశ్వర్, ఆకుల రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. మేము తీసుకున్నటువంటి రెజల్యూషన్ ఇటీవల కాలంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మా కుల సోదరులు సోదరమణులు మున్నూరు కాపు సంఘానికి కులానికి చెందినటువంటి సర్పంచ్లను, ఉప సర్పంచ్లను, వార్డు మెంబర్స్ను కూడా వారందరికీ పిలిచి రాబోయే నెల నూతన సంవత్సరంలో జనవరి 11వ తారీఖున వారందరికీ సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం తీసుకోవడం జరిగింది. సుమారు 500 మంది రమారమి సన్మాన గ్రహీతలు అవుతారు. అలాగే మా సభ్యులు, కుల బంధువులు అందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు నుండి కూడా వచ్చి ఈ మీటింగ్ని, ఈ సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నేను 2 జ్యోతులు జోడించి ఆహ్వానిస్తున్నాను. సమాజంలో ప్రజలు ఎక్కడ అణచివేతకు గురవుతారో ఆ బాధితుల పక్షాన నిలబడి పోరాటమే గొర్రెపాటి మాధవరావు దినచర్య, జీవన శైలిగా మారిపోయిందని నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణ దేవరావు అన్నారు. మరణశిక్షలు నిలిచిపోయాయి అంటే కేవలం పౌర హక్కుల ఉద్యమాలు, చట్టాన్ని అమలు చేయమని కోరడమే అన్నారు.
నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఆదివారం నాడు మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది గుర్రేపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభలో స్మారకోపన్యాసం చేయడానికి వచ్చిన ముఖ్య అతిథి శ్రీకృష్ణదేవరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1972-73 కాలం నుండి పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు చట్టాల అమలు ఉల్లంఘనలపై పోరాటాలు చేయడం వల్లనే కొన్ని హక్కులు రక్షించబడ్డాయని, వేలాది మంది బాధితులకు న్యాయం జరిగింది అంటే అది హక్కుల సంఘాల వల్లనే అన్నారు. మరణ శిక్షలు నిలిచిపోయాయి ఆ కాలంలో అంటే కేవలం పౌర హక్కుల ఉద్యమాలు చట్టాన్ని అమలు చేయమని కోరడమే అన్నారు. ఒక కన్నబీరాం, ఒక బాలగోపాల్లా మాధవరావు చరిత్రలో నిలిచిపోయారని, అంతటి అసాధారణ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మాధవరావే అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాల్లో చాలా మార్పులు వస్తున్నాయని, న్యాయవాదులు, యువత చట్టాలను నిరంతరం అధ్యయనం చేయడం, తెలుసుకోవడం చేయాలన్నారు. భారత రాజ్యాంగంలోని ప్రవేశికలో పొందుపరిచిన 85 పదాలు చాలా విలువైనవని, అవి చదవాలి, వాటిని అమలు చేయించడానికి యువత చైతన్యం కావాలన్నారు. 1973 నుండి ఇప్పటి వరకు సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యత కలిగిన ఎంతోమంది న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు తాము పనిచేస్తున్న పరిధిలోనే ఎన్నో ప్రజా అనుకూల రిపోర్టులు, తీర్పులు ఇచ్చి ప్రజలకు న్యాయం చేసిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిళ్ళ సాయిరెడ్డి, ఏపీసీఎల్సీ రాష్ట్ర నాయకులు వి సంగం తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్ జీవన్ కుమార్ వహించారు. లాయర్ అంటే మనం ఏమనుకుంటాం, కోర్టులో ఆర్గ్యూ చేస్తాడు, దట్స్ ఎ కోర్ లాయరింగ్ అంటాం. ఎల్ఎల్బి అయిపోయి ప్రాక్టీస్ చేయడం అని అంటే కోర్టులో కేసులు వస్తాయి వేయడం. హ్యూమన్ రైట్స్ లాయరింగ్ అన్నది ఒక కోర్టుకే పరిమితం కాకుండా కోర్టు వెలపల, కోర్టు బయట ఎట్లాంటి కేసులు చేయడం, ఎట్లా చేస్తామన్నది దట్స్ ఎ మేజర్ లాయరింగ్. దాన్ని అందరూ హ్యూమన్ రైట్స్ లాయరింగ్ అంటారు, పీపుల్స్ లాయర్ అంటారు, సోషల్ జస్టిస్ లాయర్ అంటారు, పావర్టీ లాయర్, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఐ థింక్ అట్లాంటి వాటిలో మనం కన్నాభిరణ్ గారిని చూసాము, బాలగోపాల్ గారిని చూసాము, అండ్ మాధవరావు గారిని చూస్తూ ఉన్నాము. చాలామంది ఉన్నారు. అది చాలా ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్, అంత ఈజీ కాదు. కోర్టులో వెళ్తాము, ఆర్గ్యూ అవుతాము, కన్విన్స్ చేస్తాము, చేసేసుకుంటాం. సో దట్స్ వేర్ ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి, హ్యూమన్ రైట్స్ లాయరింగ్ అంటే ఏంటి, ఈ రెండూ కలిపి లీగల్ ఎంపవర్మెంట్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాయి, పర్టిక్యులర్గా పోస్ట్ ఎమర్జెన్సీ ఇండియన్ సుప్రీం కోర్ట్ అండ్ ఎంటైర్ జ్యుడిషియల్ యాక్టివిజం, జర్నలిజం, హ్యూమన్ రైట్స్ యాక్టివిజం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, హ్యూమన్ రైట్స్ లాయరింగ్ ఎట్లా వచ్చాయన్నది క్లుప్తంగా నేను ఆ విషయం చెప్తాను. 25th June 1975 ఇప్పుడు కొంతమంది చెప్పారు. ఆ రోజు దానికి కొంచెం ముందెళ్ళాలి మనం. ఐ థింక్ అందరూ కూడా చాలా వరకు ఈ విషయాలన్నీ తెలుసు, మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. రాజ్ నారాయణ్ అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒకే ఒక్క వ్యక్తికి చాలా భయపడేది. బ్రిటిష్ వారు ఆసియాలో విస్తరించి ఉన్న సమయంలో 1885 డిసెంబర్ 28వ తేదీన ఏర్పడిన మొట్టమొదటి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. 1920 నుండి కాంగ్రెస్ పార్టీ గాంధీజీ నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ వారు ఆసియాలో విస్తరించి ఉన్న సమయంలో 1885 డిసెంబర్ 28వ తేదీన ఏర్పడిన మొట్టమొదటి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీజీ నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటానికి శ్రీకారం చుట్టిందన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. భారత స్వాతంత్ర పోరాటంలో ముందుండి నడిపిన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు.
ఇప్పటి వరకు 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 10 సార్లు విజయం సాధించడం జరిగిందన్నారు. 49 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని వారు పేర్కొన్నారు. దేశం గుండు పిన్ను కూడా తయారు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చి నేడు దేశం రాకెట్లు తయారు చేస్తూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది అంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ ప్రధానులు చేసిన దీర్ఘకాలిక ప్రణాళిక వల్లనేనని వివరించారు. కానీ దేశ స్వాతంత్రంలో ఉనికే లేని బీజేపీ ఈరోజు దేశం తమ వల్లనే అభివృద్ధి చెందుతుందని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, యూత్ కాంగ్రెస్ నాయకులు విపుల్ గౌడ్, నాయకులు మీసాల సుధాకర్, కేశ మహేష్, ఈసా, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ వాళ్ళు మతతత్వ పార్టీ, ఎప్పుడు కూడా దేశానికి తెచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఓన్లీ 20 గ్రామాలకే విద్యుత్ సౌకర్యం ఉండేది. మరి ఆనాడు గ్రామీణ ప్రాంతంలో రోడ్లు లేవు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, మరి రవాణా సౌకర్యం లేదు, పేదలకు మందులు వాడడానికి ఔషధ పదార్థాలు లేవు. ఇవన్నీ దేశంలో ఇవన్నీ మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ సమకూర్చడం జరిగింది. ఈనాడు రోడ్లు అయితేనేమి, గ్రామ స్థాయిలో గ్రామంలో ఉన్న నివసించే పేదలకు ఇండ్లు అయితేనేంది, వాటర్ ట్యాంకులు అయితేనేంది, ఈనాడు బస్ సౌకర్యం అయితేంది, రైల్వే సౌకర్యం అయితేనేంది, ఈనాడు స్కూళ్ళు అయితేనేంది, ఈనాడు వ్యవసాయానికి మందుల ఫ్యాక్టరీలు అయితేనేంది, ఈనాడు హెలికాప్టర్లు అయితేనేంది, అన్నీ కూడా దేశ భద్రత కోసం ఉన్న మిలిటరీని కూడా ఏర్పరచడం జరిగింది. ఇంత ఏర్పరచుకున్న తర్వాత దేశం కోసము కాంగ్రెస్ పార్టీ ఏం తెచ్చిందని కొందరు పెద్ద మంత్రులు, కొందరు బీజేపీ నాయకులు అడుగుతున్నారు. మరి మేము స్వతంత్రం రాకముందు ఇన్ని ఏర్పరచుకున్నామే, మరి నువ్వు మా పాలనలో 60 సంవత్సరాల పరిపాలన చేసినాం. మేము ఈ యొక్క దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి 7 సార్లు మిత్రపక్షాలు గెలిచినాయి, కానీ వేరే ప్రతిపక్షాలు గెలిచింది. ఆ రోజు దేశంలో పార్లమెంట్లో 2 సీట్లు ఉండే బీజేపీకి. అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారు 2 ఉండే. ఆనాడు ఇందిరాగాంధీ గారు మన దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుండే. మరి మన ప్రతిపక్షం ఉంటేనే మన తప్పులు మనకు ఏర్పడతాయన్న ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు వారి మీద ఒక వీక్ అయిన క్యాండిడేట్లను పెట్టుకొని వారిని ప్రతిపక్షంగా ఉంచుకున్న పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. ఈ దిశగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా చైతన్యపరిచేందుకు కృషి చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. ఈ దిశగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా చైతన్యపరిచేందుకు కృషి చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ, ఆర్ఎండ్బి, రవాణా శాఖ, ఆర్టీసీ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్యారోగ్యం, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో పాటు రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాల గురించి, ప్రమాదాలకు గల కారణాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించి కీలక తీర్మానాలు చేశారు. ప్రమాదాలను నిలువరించేందుకు ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం లైన్ డిపార్ట్మెంట్స్కు చెందిన అధికారులు పరస్పర సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలన్నారు. జనవరి 1వ తేదీ నుండి చేపట్టనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేలా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. అవి ప్రజలకు చేరే విధంగా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ పక్కాగా పర్యవేక్షణ జరపాలన్నారు. అతివేగం, తాగి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ విద్యార్థులకు, వాహన డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన పెంపొందేలా హోర్డింగ్లు, సినిమా స్లైడ్స్, సోషల్ మీడియా, FM రేడియో, లోకల్ ఛానల్స్, డిజిటల్ డిస్ప్లే తదితర సాధనాల ద్వారా విరివిగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. బ్లాక్ స్పాట్లుగా గుర్తించబడిన ప్రదేశాలలో తక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా అందుకు గల కారణాలపై పూర్తి స్థాయిలో పరిశీలన జరపాలని, తద్వారా అలాంటి చోట్ల మరోమారు ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించి ఎత్తుపల్లాలు, గుంతలు ఉంటే వాటిని చక్కదిద్దాలని, బారికేడ్లను అమరుస్తూ అవసరమైన చోట రాత్రి వేళల్లో తగిన వెలుతురు ఉండేలా కూడళ్ల వద్ద హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా సమావేశాలను నిర్వహిస్తూ ప్రమాదాల తీవ్రతను నిలువరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, తద్వారా ఎన్నో విలువైన నిండు ప్రాణాలను కాపాడగలుగుతామని అన్నారు. అధికారులు అంకిత భావంతో కృషి చేస్తూ నిజామాబాద్ను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి ఇక ముందు అవలంబించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశాలలో అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల, MVI శ్రీనివాస్, RNB SE సర్దార్ సింగ్, EE ప్రవీణ్, పంచాయతీరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు మార్పును బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిరికొండ మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ మహాత్ముడు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో 141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు మార్పును ఉపసంహరించుకోవాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ మహాత్ముడు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అంతటి గొప్ప స్వాతంత్ర ఉద్యమకారుని పేరు తొలగించడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే మహాత్మా గాంధీ పేరు తొలగింపును ఉపసంహరించుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుల్ల ఎర్రన్న, మండల అధ్యక్షుడు బాకారం రవి, సర్పంచ్లు పిట్ల వనిత నర్సింగ్, మల్లేష్ యాదవ్, నరేందర్, చందర్, దిగం సాయిలు, శోభన్, ఆసిఫ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డిచ్పల్లి మండలంలోని బర్దేపూర్ గ్రామంలో 141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరు మార్పు బీజేపీ వైఖరి పట్ల స్పష్టమవుతుందని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహాత్మా గాంధీ పేరును మార్చడం సిగ్గుచేటని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బర్దేపూర్ సర్పంచ్ భాస్కర్, దేవరాజ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దేశ స్వరాజ్యం కోసం ఎంతో కృషి చేసిన మహాత్మా గాంధీని స్మరిస్తూ మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంటే బీజేపీ సర్కార్ నీరుగారుస్తోందని బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం పేరును మార్చకుండా యథావిధిగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల కేంద్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కాంగ్రెస్ జెండాను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆవిష్కరించారు. అలాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేద ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకా కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు పాల్గొన్నారు. కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు డిమాండ్ చేశారు. కార్పొరేట్ యాజమాన్యాల ప్రయోజనాల కోసం సంపద సృష్టికర్తలైన కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చే కుట్రలో భాగంగానే 4 లేబర్ కోడ్ల అమలని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు డిమాండ్ చేశారు. ఆదివారం నాడు నిజామాబాద్ నగరంలో జరిగిన సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ యాజమాన్యాల ప్రయోజనాల కోసం సంపద సృష్టికర్తలైన కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చే కుట్రలో భాగంగానే 4 లేబర్ కోడ్ల అమలు జరుగుతోందని అన్నారు. దీనికోసమే నవంబర్ 21న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేశారని ఆరోపించారు. పోరాడి కార్మికులు సాధించుకున్న 8 గంటల పనిని 12 గంటలకు పెంచుకునే విధంగా యాజమాన్యాలకు అవకాశం కల్పిస్తూ కోడుల్లో పొందుపరిచారని విమర్శించారు. కార్మికుల సమ్మె చేసే హక్కును, యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కును ప్రశ్నార్థకం చేస్తూ లేబర్ కోడ్లు తీసుకువచ్చారని దుయ్యబట్టారు. పర్మనెంట్ అనే విధానం లేకుండా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీ అనే విధానం తీసుకువచ్చి పని భద్రత లేకుండా చేశారని విమర్శించారు. 18,000 వేతనం దాటితే కార్మికుడు పరిధిలోకి రాడు అని కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తుందని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. మరోవైపు విద్యుత్ సవరణ 2025 పేరుతో బిల్లు తీసుకొచ్చారని, దీని వలన రైతులు సబ్సిడీ పొందే అవకాశాలు లేకుండా రాష్ట్రాల హక్కులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విబిజీ రామ్జీ పేరుతో మార్పు చేశారని, కేంద్ర ప్రభుత్వం గతంలో 90% నిధులు కేటాయిస్తే ప్రస్తుతం 60%కి పరిమితం చేసి మిగతా 40%ని రాష్ట్రాలపై రుద్దుతూ ఉపాధి పథకాన్ని క్రమంగా ఎత్తివేసే కుట్రలో భాగంగానే బీజేపీ ఈ నాటకం ఆడుతోందని విమర్శించారు. బీమా రంగంలో 100% ఎఫ్డీఐలకు వెసులుబాటు కల్పిస్తూ సబ్కా బీమా సబీ రక్ష అనే పేరుతో బీమా చట్టాల బిల్లు తీసుకొచ్చిందని, ఇది ఉద్యోగులకు, లబ్ధిదారులకు అత్యంత ప్రమాదకరమైందని, కేవలం బీమా కంపెనీల పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేటిదని, దేశ ప్రజలకి తీవ్ర నష్టదాయకమని తెలియజేశారు. ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి అయ్యే న్యూక్లియర్ను ప్రైవేట్ పరం చేసే కుట్రలో భాగంగానే న్యూక్లియర్ సేఫ్టీ, అకౌంటబిలిటీ, సార్వభౌమాధికారం అనే పేరుతో బిల్లు తీసుకొచ్చారని విమర్శించారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ విధానాలు కార్మికులు, రైతులు, ఉద్యోగులు, పేద ప్రజలపై ఏకకాలంలో దాడి చేస్తుందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమం నిర్మించడం కోసం ప్రజా సంఘాలు,
సమాయత్తమవుతున్నాయని, అందులో భాగంగానే జనవరి 19న జరిగే కార్మిక కర్షక ఐక్యత ర్యాలీలో కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మోడీ విధానాలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఈవీఎల్ నారాయణ, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బీమా రంగంలో 74% నుంచి 100%కి ఎఫ్డిఐని తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా కార్పొరేట్లకు, గుత్త పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి విధానాలు ఇలా మోడీ తీసుకొస్తుంది. పేద ప్రజానీకానికి, కార్మిక వర్గానికి అన్యాయం చేసేటువంటి విధానాలు తీసుకొస్తున్నారు. ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ విధానాల మీద, ఈ చట్టాలకు వ్యతిరేకంగా మొత్తం గ్రామాన ప్రచారం చేయడం కోసం ఈ నెల 27 నుంచి జనవరి 7వ తారీఖు వరకు గ్రామీణ ప్రాంతంలో విస్తృతంగా కరపత్రాలు, గ్రూప్ మీటింగ్లు, గ్రామ కమిటీలు వేస్తూ ప్రచారం చేస్తాం. అట్లాగే జనవరి 8 నుంచి 18 వరకు అన్ని జిల్లా స్థాయిలో జీప్ జాత నిర్వహిస్తాం. 19వ తారీఖున మొత్తం కార్మిక కర్షకులు అందరూ కలిసి ఐక్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేయడం కోసం ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె కూడా చేయాలని చెప్పేసి 3 కార్మిక సంఘాలు కూడా నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నావో అత్యాచారం కేసులో నిందితుడు అయినటువంటి కుల్దీప్ సింగ్కి వేసినటువంటి జీవిత ఖైదీ శిక్షను కొనసాగించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది అమ్మాయిలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయన్నారు. ఉన్నావో అత్యాచారం కేసులో నిందితుడు అయినటువంటి కుల్దీప్ సింగ్కి వేసినటువంటి జీవిత ఖైదీ శిక్షను కొనసాగించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత డిమాండ్ చేశారు. నగరంలోని నాగారంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద కుల్దీప్ సింగ్ ఫోటో దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల్దీప్ సింగ్కి వేసినటువంటి జీవిత ఖైదీ సెక్షన్ రద్దు చేస్తూ హైకోర్టు బెయిల్ ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటికే దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది అమ్మాయిలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గట్లేదని ధ్వజమెత్తారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా రాజకీయాలకు తలవంచి బెయిల్ ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటికే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మానవ హక్కులను కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని, ఒక పక్క మేధావులు, ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మరోపక్క సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం బాధాకరమన్నారు. చట్టాలను కొంతమందికి చుట్టాలుగా మార్చి ఇలాంటి వాళ్లను వదిలివేయడం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి మానవ మృగాలకు నిర్భయ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇది ఇలాగే కొనసాగితే రేపు రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మహిళలందరూ పోరాటాలు చేసి సుప్రీంకోర్టు తీర్పులకు కూడా సరైన సమాధానం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కమిటీ సభ్యులు రేఖ, జ్యోతి, సోని, యశోద రజియా, సంగీత పంచపూల, అనిత, శ్రీదేవి, మంగళబాయి, ఫిరంగిబాయి, సారిక తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉన్నావో అత్యాచారం కేసులో నిందితుడైనటువంటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ని సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. దీనికి నిరసనగా నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా నిరసన కార్యక్రమాల వల్లనే జైలుకు పోయిన సందర్భాలు మనకు గుర్తుకున్నాయి. ఏదైతే ఉన్నావో కేసులో విడుదలైనటువంటి కుల్దీప్ సింగ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ న్యాయం జరగకుండా సుప్రీంకోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుంది అని న్యాయస్థానాన్ని నమ్ముకొని భారతదేశ ప్రజలు ఉంటున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం న్యాయం స్థానంలో న్యాయం జరుగుతుందని నమ్మిన రాజ్యాంగాన్ని కూడా కుల్లబడుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. న్యాయస్థానం అయి ఉండి రాజకీయాలకు తల వంచడం కరెక్ట్ కాదని సందర్భంగా మేము ఐద్వాగా హెచ్చరిస్తూ ఉన్నాము. రేపు రానున్న రోజుల్లో ఇది ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా కూడా ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు కూడా సమాధానం చెప్పే విధంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టును కూడా హెచ్చరిస్తాం. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నిరుపేదలకు ఉచిత టైలరింగ్ వంటి కార్యక్రమాలు అభినందనీయమని మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శృంకే శ్రీనివాస్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పేద వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నిరుపేదలకు ఉచిత టైలరింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక విద్య సేవా భవనం ఆవరణలో 35వ ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్మూర్ పట్టణంలో సత్యసాయి సేవా మందిరం ఉందన్న విషయం చాలామందికి తెలియదని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేసే అవకాశం మాకు లభించిందన్నారు. ఈ సందర్భంగా ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్ల కొమ్మలు, చెత్తా చెదరాన్ని తొలగించి శుభ్రం చేశారు. సత్యసాయి సమితి నిర్వాహకులు చౌల కుసుమ కుమారి మాట్లాడుతూ స్వచ్ఛ కార్యక్రమం ద్వారా పరిసరాలు శుభ్రం చేయడం అభినందనీయమన్నారు. మా సత్యసాయి సమితి ద్వారా ప్రతి గురువారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, అలాగే నిరుపేదలకు వివిధ రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థ నిర్వాహకులు పుష్పాకర్ రావు, అరుణాదేవి, దంతాల జయశ్రీ, దంతాల రాజేశ్వర్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బొగడమీది ప్రశాంత్, వేదరాజ్ కుమార్, గణేష్, చోళ రాకేష్, జంగిడి భోజన్న, నూకల ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఉపాధి హామీ పథకం పేరులో నుండి మహాత్మా గాంధీ పేరు మార్పు చేయొద్దు అంటూ దర్పల్లి సర్పంచ్ జేసీబీ శ్రీనివాస్ మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. 2001లో ప్రజలకు ఉపాధి కొరకు ఈ స్కీమ్ను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అప్పటి నుంచి పేదవారిని ఆదుకుంటూ పని లేని వారికి పని కల్పిస్తూ ఉపాధి కల్పించింది. అలాంటి పథకానికి మహాత్మా గాంధీ పేరును మార్చి ఏం చేయాలనుకుంటున్నారని బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, సొసైటీ మాజీ చైర్మన్లు చిన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, అబ్దుల్ హమీద్, పుప్పల సుభాష్, సురేందర్ గౌడ్, పోతరాజు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని అభినవ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మహాపడి పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పురోహితులు కరుణాకర్ శర్మ, పవన్ శర్మల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. తాళ్ల నర్సయ్య స్వామి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు చేస్తున్న కుట్రకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బస్టాండ్ ప్రాంగణం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పేరును మార్చి గాంధీ పేరును రూపుమాపాలని చూస్తున్న కుట్రకు వ్యతిరేకంగా రుద్రూర్ మండల కేంద్రంలో గల గాంధీ విగ్రహం ముందు శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, పార్టీ నాయకులు కర్క అశోక్, వడ్ల నరేష్, పార్వతి ప్రవీణ్, పత్తి రాము, అక్కపల్లి నాగేందర్, తోట సంగయ్య తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఉపాధి హామీ పథకంపై మహాత్మా గాంధీ పేరును తొలగించడం సరికాదన్నారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో మండల అధ్యక్షులు షాహిద్ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంగాధర్ దేశాయ్, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, సర్పంచ్లు బల్ర మధుకర్, వీరమణి, గంగారం, ఏఎంసీ వైస్ చైర్మన్ కులకర్ణి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముద్రించిన జిల్లా క్యాలెండర్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమని, దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని, ఆ భవిష్యత్తు నిర్మాణానికి గురువులే పునాది అని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులపై గొప్ప బాధ్యత ఉందని తెలిపారు.
విద్యార్థుల ప్రవర్తన, నైతిక విలువలు, క్రమశిక్షణలను కూడా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని, పిల్లలను మంచి పౌరులుగా తయారు చేయడమే ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు చీమల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ఏఎస్ ధర్మేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బెల్లాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను మండల పార్టీ అధ్యక్షుడు కొత్కీర్కర్ లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది నాయకులను దేశ స్థాయి నాయకులుగా తయారు చేసిందన్నారు. ఉపాధి హామీలో మహాత్మా గాంధీ పేరు తొలగించవద్దంటూ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంతియాజ్, చింతకుంట సర్పంచ్ నీలిమా సాయగౌడ్, ఉప సర్పంచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు బుదిరే స్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చరిత్ర, సాధించిన విజయాలు, భారతదేశానికి చేసిన కృషి గురించి మాట్లాడడం జరిగింది. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందన్నారు. పంచవర్ష ప్రణాళికలు, లౌకికవాదం, సామాజిక న్యాయం వంటి సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందన్నారు. స్వాతంత్రానంతరం చాలా సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందన్నారు. అనంతరం బీజేపీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడానికి వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లు ధరించి గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, యోజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ లక్ష్మణ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జిల్లా కార్యాలయంతో పాటు మండల కేంద్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకులు. ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరును మార్చే కుట్ర. మున్నూరు కాపు ఐక్యత, వారి అభ్యున్నతే తన ప్రథమ కర్తవ్యమని సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ స్పష్టం. జనవరి 11న నూతనంగా గెలిచిన మున్నూరు కాపు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానిస్తున్నట్టు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.